మొన్న సాటర్డే నా పేరు శివ, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి మన ప్రభుత్వం వారు గత కొన్ని రోజుల క్రితమే ఒంటిపూట బళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ తణుకు పట్టణంలో ఈరోజు కూడా సాయంత్రం 6:30 వరకు కూడా క్లాసులు జరుగుతున్నట్టు మేము గుర్తించాం. అలాగే ఈరోజు మేము చేస్తున్న ఇన్స్పెక్షన్లో విరించి స్కూల్కి రావడం జరిగింది. విరించి స్కూల్ ఇప్పుడు 2:15 అవుతున్నా సరే ఇంకా హాఫ్ డేస్ అయినా తెలిసినా కూడా పిల్లల్ని లోపల పెట్టి క్లాసులు చెప్తున్నారు. అంటే వీళ్ళకి ప్రభుత్వ ఆదేశాలు అంటే లెక్కలేదా, ప్రభుత్వ అధికారులు అంటే గౌరవం లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాక స్కూల్ మేనేజ్మెంట్తో మేము మాట్లాడుతున్నప్పుడు వారు మాకు చెప్పింది ఏంటంటే మేము పంపిస్తాం, మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది, అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తున్నారు. అవన్నీ ఖచ్చితంగా స్కూల్ మేనేజ్మెంట్ మాత్రమే చూసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా స్కూల్లో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నదని కూడా వారు డిక్లేర్ చేయడం జరిగింది. ఒకసారి మీడియా ప్రతినిధులు వెనక్కి తిరిగితే మీకు అక్కడ గ్రౌండ్ కనపడుతుంది. ఆ గ్రౌండ్లో బస్సు పార్కింగ్లు పెట్టారు, అక్కడే వేసుకున్నది, అక్కడే చెత్త గొప్పల ఈ గ్రౌండ్లోనే పిల్లల్ని ఆడిస్తున్నారా అని నేను వీళ్ళని అడుగుతూ ఉన్నా. మరి మేడం గారిని ప్రిన్సిపల్ గారిని ఈ విషయం అడిగితే మేము ఇలాగే పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వ అధికారులు వితౌట్ గ్రౌండ్ లేకుండా కనీస పర్మిషన్లు ఈ స్కూల్కి ఎలా ఇచ్చారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వ అధికారులని. అంటే మీరు జీతాలు తీసుకుంటున్నారు కానీ పనులు చేయడానికి మీకు ఇష్టం లేదా? ప్రభుత్వ అధికారులకి ఇటువంటి గ్రౌండ్ లేకుండా, పిల్లలకు కనీసం వ్యాయామం లేకుండా, శారీరకంగా వారు కృంగిపోతూ ఇలా చదువులు ర్యాంకులు అంటూ వీళ్ళని పట్టి పీడిస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు ఈ పట్టించుకోరా అని నేను సూటిగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నా. ఇటువంటి స్కూల్ మీద మా తిరుగుబాటు అయితే మానదు. మేము ఖచ్చితంగా ఇటువంటి స్కూల్ని అడ్డుకుంటాం. అలాగే మిగతా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కూడా ఆంధ్ర విద్యార్థి సంఘం మేము హెచ్చరించేది ఏంటంటే మీరు రేపటి నుంచి ఖచ్చితంగా ఒంటిపూట బడులు మీరు అమలు చేయాల్సిందే ఖచ్చితంగా. లేదనుకుంటే మీరు కానీ ప్రభుత్వ ఆదేశాలు మాకు అక్కర్లేదు, ప్రభుత్వ అధికారులు మాకు గౌరవం లేదు, మీరన్నా మాకు గౌరవం లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకోవడానికి ఆంధ్ర విద్యార్థి సంఘం సిద్ధంగా ఉన్నదని మరోసారి తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం కల్లా అన్ని ఒంటిపూట బళ్ళు చెప్తానని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఐ ఆమ్ గివింగ్ మై ఎక్స్ప్లెనేషన్ ఈవెన్ దో మై రోల్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ మేనర్. ఐ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ. చేసుకోగలను వాళ్ళు ఏమి పంచాయతీ అక్షరంలో వచ్చేసి ఒంటిపూట బడుల్లో పిల్లలు పిల్లల వాళ్ళకి ఒంటిపూట బడులు ఎందుకు ఇచ్చారు? మనవి తణుకు మండలంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ బస్సుల నాన్ అవైలబిలిటీ కారణంగా పిల్లల్ని మధ్యాహ్నం టైము 2 hours వరకు ఉంచేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దీనిని కూడా సీరియస్గా తీసుకుని రేపటి నుండి పిల్లలు 1 గంట కల్లా ఆ స్కూల్స్ నుంచి డిస్పర్స్ అయ్యేలాగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలకి సిఫారసు చేయడం జరుగుతుందని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం.